ఇలా రెండో ప్లేస్ కోసం 2 పార్టీలు కొడతారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎప్పుడైనా అంటాడా మీకు తెలుసా? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్కా నాన్ లోకల్. ఈ కాంగ్రెస్ పార్టీ అనే లోకలా నాన్ లోకల్ కూడా తెలియదు మనకు. ఇప్పుడన్నా వీళ్ళిద్దరు ఎప్పుడన్నా రైతు ఉద్యమాలు చేసిరానా? విద్యార్థి ఉద్యమాలు చేసిరానా? యువకుల కోసం కొట్లాడిరానా? మహిళల కోసం కొట్లాడిరానా? ఉద్యోగస్తుల కోసం కొట్లాడిరాక? ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లాడిరాక? అంగన్వాడీ టీచర్ల కోసం కొట్లాడిరాక? అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కొట్లాడిరాక? ఎప్పుడన్నా జైలుకి పోయినా అన్న వాళ్ళు? మరి నేను పోయినన్నా, మీకోసం జైలుకి పోయినన్నా, మీకోసం కొట్లాడినన్నా. నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా మీద 109 కేసులు, 2 సార్లు జైలుకి పోయినా. ఇలా వాళ్ళిద్దరూ గడీలకు వారసులు. నేను మీ గరీబోని బిడ్డను. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా నేను 100 కేసులు మీకోసం భరిస్తున్నా. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను 1000 కేసులు మీకోసం వేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. గరీబోని బిడ్డగా ఉన్నా, గడీలకు వారసులుగా ఉన్నా. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి. కాబట్టి దయచేసి ఆలోచించండి. 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీరు భారీ మెజార్టీతో 1 నెంబర్ పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆ కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తున్నాడు తీసుకోకూడదు. జరా ఇస్తురా కాంగ్రెస్ వాళ్ళు తీసుకోకూడదు. అవన్నీ ఫోన్ ట్యాపింగ్ కేసు పైసలు, అవన్నీ కేసు అయితే మీ మీద మొత్తం అకౌంట్లో పైసలు ఎత్తురట. మీ అకౌంట్లో పైసలు వస్తే చూసుకొని మళ్ళీ రాయేసుకోకూడదు. పోయి పోలీస్ కంప్లైంట్ ఏది లేకుంటే అటు ఫోన్ ట్యాపింగ్ పైసలు అన్ని తీసుకొచ్చి కరీంనగర్లో ఖర్చు పెడతారు. అది కేసు అయితే గ్యారెంటీ కేసు అయితే తీసుకోకూడదు. తీసుకుంటారా? తీసుకుంటే మీ పేరు రాస్తారు. అక్కడ లిస్ట్ పేరు రాస్తారు. ఫలానా మహేష్ కు 500 రూపాయలు, 5,000 రూపాయలు, 1,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా కరీంనగర్ లో లీడర్ల అకౌంట్ లో ఒక్కొక్కరి అకౌంట్ లో 5 లక్షల రూపాయలు ఇచ్చినట. ఆ లీడర్ నీకు 5 లక్షలు తీసుకోపో నా మీద కేసు అవుతుంది అంటున్నారట. అన్ని ఫోన్ ట్యాపింగ్ పైసలు తీసుకొచ్చి, ఆ ఫోన్ ట్యాపింగ్ దోషి తీసుకొచ్చి పంచిన పైసలే ఇలా మనకు పంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరు అభ్యర్థులను నన్ను బేరీజు వేసుకొని మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎటు ఏలో ఆయనకే తెలియదు. అది పోయి మూసినద పడ్డటే. ఇలా కేసీఆర్ కొత్త డ్రామా రేపు వస్తున్నాడా, కరీంనగర్ తిరుగుతున్నాడా, మళ్ళా ఊరించుకుంటా మాట చెప్పి మళ్ళా తెలంగాణ యాస భాష స్టార్ట్ చేసినా అన్న. దయచేసి నమ్మకూడన్నా. మళ్ళా కొంపలు ముంచడానికి ఊరించుకుంటా మాట చెప్పడానికి కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ ద్రోహాన్ని మర్చిపోతామన్నా. ఇలా కేసీఆర్ కుటుంబం 5 కోట్ల సంపాదించింది. మన పేరు మీద అప్పులు చేసింది. ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నారన్నా? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకున్నారు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. అన్ని రకాల ఎస్సీ బీసీ ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన కేసీఆర్ మళ్ళా ఊరించుకుంటా మాటలు చెప్పి తప్పైంది అని చెప్పి మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పి ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కేసీఆర్ ను నమ్మితే ఇవాళ మన బతుకులు ఇంకా బర్బాద్ అవుతాయి. కాంగ్రెస్ ను ఏ విధంగా నమ్మి బర్బాద్ అయిందో, గతంలో బీఆర్ఎస్ నమ్మి ఏ విధంగా బర్బాద్ అయిందో మన బతుకులను బర్బాద్ చేసుకోకండి. ఇలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తే మన భవిష్యత్తు బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, ఈ దేశంలోని పేద ప్రజలు బాగుపడతారన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తు మీద వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పలికి మమ్మల్ని ఆశీర్వదించిన ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా 2 చేతులు జోడించి శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. పువ్వు గుర్తుకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.